హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు విమలానా శెట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో జరిగిన రాఖీ పండుగ గురించి అయితే మీకు వ్లాగ్ చేసి చూపించాలనుకుంటున్నాను. అసలు విషయానికి వస్తే ఈ రాఖీ పండుగను ఎవరు జరుపుకోవాలి, ఏ దినాన జరుపుకోవాలి అనే దానికి వస్తే ఈ రాఖీ పూర్ణిమ అనేది శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకుంటారు మన హిందువులు. మామూలుగా ఈ రాఖీ పండుగను అక్క తమ్ముళ్ళు కానీ అన్నా చెల్లెళ్ళు కానీ ఇలా ఈ రాఖీని కట్టి తన అన్న చెల్లెళ్ళకు కానీ అక్క తమ్ముడికి కానీ ఇలా రక్షణ పొందుట కొరకు ఈ రాఖీ సాంప్రదాయంగా మారింది. సో ముందుగా అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో రాఖీలని, కుంకుమ, స్వీట్స్, అక్షింతలను అయితే పెట్టేసుకున్నాను. నేనైతే మా బ్రదర్కి రాఖీ కట్టాలని అయితే వచ్చేసాను ఊరికి. ముందుగా రాఖీని తీసుకొని అయితే నేను కడుతున్నాను. ఈ రాఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదో ఒక తాడే కదా అని సింపుల్గా తీసుకోకూడదు. నార్మల్గా అయితే మనం ఆ రాఖీని కట్టిన తరువాత దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే తనకు జీవితాంతం మనం రక్షగా ఉంటాము అని. అదే అక్క అయితే తమ్ముడు, చెల్లెలైతే అన్నకు. సో ఈ విధంగా అయితే ఒకళ్ళ యొక్క అనురాగాలను అయితే ఇలా పంచుకుంటూ ఈ రాఖీ పండుగనైతే జరుపుకుంటారు. నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే మా బ్రదర్కి చిన్నప్పటి నుంచి అయితే రాఖీ కడుతున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ రాఖీ ఫెస్టివల్ని అయితే చేసుకోకుండా అయితే ఉండము. సో ఈ విధంగా అయితే స్వీట్స్ని అయితే ఒకళ్ళకొకళ్ళు పెట్టుకొని సో అక్షింతలు అయితే చల్లేసాము. సో ఫైనల్గా తను నాకైతే గిఫ్ట్ని అయితే ప్రజెంట్ చేశారు. సో ఈ విధంగా అయితే నా రాఖీ ఫెస్టివల్ అనేది అయితే జరిగింది. అదేవిధంగా మా సిస్టర్ కూడా మా బ్రదర్కి అయితే రాఖీ కట్టేసింది ఫైనల్గా. సో ఈ విధంగా అయితే ఈ రాఖీ పండుగ జరుపుకున్నాము. సో దీంట్లో అయితే చాలా హడావిడి అయితే జరిగింది. సో మీకు వీడియోలో అయితే చూపించలేదు. సో అక్కడైతే చాలా బాగా అనిపించింది. సో ఈ విధంగా అయితే మా ఫెస్టివల్ని అయితే మేము చేసుకున్నాము. మీరు కూడా చూసేయండి ఈ వీడియోని చివరి వరకు. సో ఈ విధంగా తనకు కూడా గిఫ్ట్ని అయితే ఇచ్చాడు. సో ఫైనల్ లుక్ ఆఫ్ రాఖీస్ని అయితే చూసేయండి. సో ఈ రాఖీస్ని అయితే మేము మా బ్రదర్కి అయితే కట్టేసామండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఉన్నాడు ఇంట్లో. సో ఆ పర్సన్కి కూడా మేమైతే రాఖీని ప్రజెంట్ చేసేస్తున్నాము. పర్సన్ అన్నారు, మీరేంటో ఒక కుక్కనైతే చూపిస్తున్నారు అని అయితే ఫీల్ అవ్వద్దు. సో వీడైతే బంటిగాడు, మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో వీడినైతే బాగా అయితే ప్రజెంట్ చేస్తాం మేము. వీడినైతే ఇంట్లో కూడా ఒక పర్సన్ లెక్కే మేము ట్రీట్ చేస్తామండి. సో వీడికి కూడా మేము రాఖీ కట్టేసాము. సో వీడికి కడుతున్న టైంలో మా బుడ్డదైతే వచ్చేసిందండి. సో ఆ బుడ్డదైతే నేను కడతా అని కూడా ముందుకొచ్చి రచ్చ చేస్తూ సో అక్కడున్న వస్తువులను అయితే చూడండి ఎలా పడేసిందో. సో ఈ విధంగా మా రాఖీ ఫెస్టివల్ అయితే బాగా జరిగింది. సో ఫైనల్గా మేము ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా బుడ్డది కూడా నేనేం తక్కువ అన్నట్టుగా మా బుడ్డదైతే హడావిడి చేసింది. మేమైతే రాఖీ ఫెస్టివల్ అయితే బాగా చేసుకున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.